ముందుగా 3RR న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు రైల్వే కోడ్ నియోజకవర్గం ఎలక్టోరల్ అధికారిని లీలా రాణి గారికి నమస్కారం అన్న. నమస్కారం అండి. 3RR న్యూస్ ఛానల్ వారికి కూడా నమస్కారము. కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ అధికారినిగా మీరున్నారు. మీ పరిధిలో పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి? అసలు మీ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 5 మండలాలు వస్తాయి. పెనగలూరు, చిట్వేలు, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట. ఈ 5 మండలాలకు కలిపి 252 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 252 పోలింగ్ స్టేషన్లకు గాను మనం ఇప్పుడు మండలం పరిధిలో సెక్టార్స్ వైజ్గా విభజించుకోవడం జరిగింది. ఈ సెక్టార్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క సెక్టార్ పరిధిలో 8 నుంచి 10 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఈ పోలింగ్ స్టేషన్లకి ఒక సూపర్విజన్ ఆఫీసర్గా సెక్టార్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. మొత్తం కాన్స్టిట్యున్సీ పరిధిలో 31 సెక్టార్ ఆఫీసర్లని జిల్లా ఎన్నికల అధికారి వారు అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఏమేమి ఏర్పాట్లు పోలింగ్ కోసం కానివ్వండి, ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్లకు కానివ్వండి, ఎటువంటి సౌకర్యాలు తర్వాత ఏర్పాట్లు చేయాలనేది వారి ద్వారా గత 2 నెలల నుంచి కూడా ఫ్రీక్వెంట్గా పర్సూ చేసుకొని ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నా కూడా అవన్నీ కూడా వీళ్ళ ద్వారా ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ప్రాథమిక సౌకర్యాలు అంటే ర్యాంప్ కానివ్వండి, తర్వాత డ్రింకింగ్ వాటరు, లోపల ఎలక్ట్రిఫికేషను, టాయిలెట్స్ ప్రధానంగా ఇవన్నీ కూడా ఫర్నిచరు, ఈ 5 ఏర్పాట్లు సౌకర్యాలు ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. అందుకోసమని మరి కాన్స్టిట్యున్సీలో ఉన్న 252 పోలింగ్ స్టేషన్లు ఆయా మండలాల తహసీల్దార్లు కానివ్వండి, సెక్టార్ అధికారులు కానివ్వండి, రిటర్నింగ్ అధికారిగా నేను ఈ అందరం కూడా ప్రాథమిక సౌకర్యాలు 5 అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం, ఒకవేళ ఎక్కడైనా అవి ల్యాప్సెస్ ఉంటే సంబంధిత శాఖ అధికారుల ద్వారా వాటిని ఆ ల్యాప్సెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. మన ఎస్సీ కాన్స్టిట్యున్సీలో టోటల్ ఓట్లు లిస్టు అంటే ఇప్పుడు వరకు కొత్తగా నమోదైనటువంటి ఓట్స్ శాతం మొత్తము ఇప్పటికీ మన కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 2,03,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఫైనల్ పబ్లికేషన్ తర్వాత అంటే జనవరి 22 ఫైనల్ పబ్లికేషన్ అయింది ఓటర్ల జాబితా. దాని తర్వాత 2,000 మంది ఓటర్లని ఇప్పటి వరకు కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. నూతనంగా ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల మేరకు నూతన టెక్నాలజీ అనేది ఒక సివిజిల్ యాప్ అనేది ప్రజలకు ఉపయోగకరంగా సిటిజన్ అనుసంధానం చేయడం జరిగింది. ఆ సివిజిల్ ద్వారా ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి మేడం మీకు? అసలు 100 మినిట్స్లో దాన్ని ఆ కంప్లైంట్ను వెళ్ళి మనం ఛేదించడం అనేది వాళ్ళకు అది ఎన్ని కంప్లైంట్స్ మనం ఆ విధంగా చేయగలిగినాం? ఈ షెడ్యూల్ రిలీజ్ అయిన తేదీ నుంచి అంటే మార్చి 16వ తేదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ సివిజిల్ యాప్ అనేది మరి ఎక్కడైనా ఎంసీసీ వైలేషన్ జరిగితే సిటిజన్స్ కూడా అధికారులకి కంప్లైంట్ చేసేదానికి ఇమ్మీడియట్గా సివిజిల్ యాప్ అనేది మరి ఈసీఐ వారు తీసుకురావడం జరిగింది. ఇందులో మన కాన్స్టిట్యున్సీ పరిధిలో 22 ఫిర్యాదులు ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి వచ్చినాయి. ఇందులో మరి మీరు అడిగినట్లు 2 మాత్రమే 100 నిమిషాల పరిధి దాటి రిజాల్వ్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా 100 నిమిషాల లోపలనే మనం రిజాల్వ్ చేయడం జరిగింది.
దీనికి గాను ఎఫ్ఎస్టీ టీమ్స్ రౌండ్ ది క్లాక్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా మండలాల పరిధిలో వారు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ సివిజిల్ యాప్ ద్వారా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అవి మనకి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి పరిధిలో ఉన్న ఎఫ్ఎస్టీ వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది. అది చేసిన వెంటనే కాన్స్టిట్యున్సీలో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి కూడా వాళ్ళని అలర్ట్ చేసి ఇమీడియట్గా ఎక్కడైతే ఆ లొకేషన్ మరి సిటిజన్ కంప్లైంట్ చేస్తున్నారో అక్కడికి చేరుకొని కంప్లైంట్ వాస్తవమైనదా అనేది చూసుకొని వాస్తవమైనవి అయితే మరి ఇమీడియట్గా దాన్ని ఏమి కంప్లైంట్ చేశారో రిజాల్వ్ చేసి మేము ఆ సివిజిల్ యాప్లో ఆ పిటిషన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. అందులో ఒక 2 మాత్రమే 100 minutes దాటి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది సిటిజన్స్కి మరి ఎక్కడైనా వైలేషన్ జరుగుతుంది అంటే వాళ్ళు ఉన్న చోట నుంచి ఆ లొకేషన్ నుంచి కంప్లైంట్ చేయడానికి మరి సౌకర్యవంతంగా ఈసీఐ తీసుకొచ్చిన యాప్ ఇది. అందరూ కూడా మరి సిటిజన్స్ ఉపయోగించుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మరి మా టీం అంతా కూడా అన్ని మండలాల్లో రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఇన్ టైంలో ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ కంప్లైంట్ని మేము తగు యాక్షన్ తీసుకొని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చి ఓటు ఖచ్చితంగా వినియోగించకపోతే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటాయి కాబట్టి ఎస్బీఐ అకౌంట్లకి ఒక 350 రూపాయలు కట్ అయిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మేడం. దానిపైన మీ స్పందన ఏమీ లేవండి. సోషల్ మీడియాలో మరి ఈ వార్త అయితే ఫేక్ అనే చెప్పాలా. ఓటు వేయకపోతే కట్ అవుతాయి అని ఎక్కడైతే లేదు. అది ప్రజలు ఎవరు కూడా ఓటర్స్ ఎవరు కూడా నమ్మకూడదని నమ్మవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. కానీ ఓటర్ల జాబితాలో ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి, అంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరి ఈసారి ఎలక్షన్స్ అనేటివి ఒక పండుగలాగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు అనేక రకాలైన వసతులు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. బాధ్యత తీసుకొని మరి పోలింగ్ బూత్ వరకు వచ్చే ఓటర్లకి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వాళ్ళు హ్యాపీ ఇదిలో ఓటు వేసుకునే అవకాశాన్ని మరి కల్పిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా పోలింగ్ బూత్కి వచ్చి మీ ఓటుని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. దీనికి గాను మరి మన 3RR న్యూస్ ఛానల్ ద్వారా ఓటర్లందరికీ తెలియజేస్తున్నది ఏమంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మరి 85 years అంటే 85 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, తర్వాత వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశాన్ని మరి కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు అట్లాంటి అవకాశం లేకపోవడంతో మరి పోలింగ్ డే రోజున చాలా సందర్భాల్లో చూస్తుంటాము, చేతులతో తీసుకొని మరి వాళ్ళ బంధువులు పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఓట్లు వేయించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఇంటికే మరి ఎట్లయితే పోలింగ్ స్టేషన్లో స్టాఫ్ ఉంటారో అదే మాదిరిగా అపాయింట్ చేసుకొని వాళ్ళని ఈ 85 years పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు హోమ్ ఓటింగ్ అంటే ఇంటి దగ్గరే ఓటు వేయడానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి రిటర్నింగ్ అధికారి వారికి దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్ళకి వాళ్ళ ఇంటికే బ్యాలెట్ పేపరు మరి పోలింగ్ సిబ్బంది ద్వారా పంపించి ఓటు వినియోగించుకునే అవకాశాన్ని ఇప్పుడు కల్పిస్తున్నారు. కాబట్టి ఇది కూడా మంచి అవకాశం అని చెప్పేసి దీన్ని వినియోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మరి పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలింగ్ స్టేషన్కే వచ్చి మేము ఓటేస్తాము అని అనుకుంటే వాళ్ళకి కూడా పోలింగ్ స్టేషన్ల పరిధిలో
అన్ని దగ్గరలో కూడా మరి వీల్ చైర్స్ ఇవన్నీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ కోసం ప్రధానంగా ఈసీఐ వారు సాక్ష్యం యాప్ అని చెప్పేసి ఒకటి తీసుకురావడం జరిగింది. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ ఎన్రోల్మెంట్కి కానివ్వండి, వాళ్ళ ఓటు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి కానివ్వండి, తర్వాత వీల్ చైర్ ప్రొవైడ్ చేయండి మాకు, మేము పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసుకుంటాము అంటే ఆ వీల్ చైర్ ప్రొవైడ్ చేయడానికి కానివ్వండి, వాళ్ళు దరఖాస్తు పెట్టుకునేదానికి ఆ యాప్ తీసుకురావడం జరిగింది. మరి ఇంటి దగ్గర నుంచే ఈ యాప్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు. అదేవిధంగా మీకు ఎటువంటి సౌకర్యం అవసరం అవుతుందో దాన్ని కూడా యాప్లోనే దరఖాస్తు పెట్టుకోవచ్చు. మరి వికలాంగులు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం సడన్లీగా హాస్పిటల్కు వెళ్తున్న ఆరోగ్య సమస్య వల్ల కానీ, లేక డెలివరీ కేసుల కానీ, లేకపోతే ఇతర వాళ్ళ యొక్క అవసరాలకు ప్రజలు వెళ్తున్నప్పుడు ఎంత డబ్బులు వాళ్ళ చేతిని తీసుకువెళ్ళచ్చు. అలాగని మనకు పోలీస్ వారు పర్యవేక్షణలో చెకింగ్ చేసినప్పుడు కొందరు పట్టుబడుతూ బాధపడుతూ ఉంటారు. కొన్ని హాస్పిటల్కి వెళ్తున్నాము, కొందరు వేరే వాళ్ళ కారణాలు, వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ దానికి వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆ సమయంలో పరిస్థితులు బట్టి వెళ్తూ ఉంటారు. దానికి మీకు మన నిబంధనలు ఖచ్చితంగా వాళ్ళకైనా వెసులుబాటు అయినా కల్పిస్తారా, లేక ఖచ్చితంగా అవే నిబంధనలు ఉంటాయా? డబ్బు అనేది 50,000కి మించి క్యారీ చేసే పరిస్థితి ఎవరైతే ఉందో వాళ్ళని మా వైపు నుంచి విజ్ఞప్తి ఏమంటే, ఒకవేళ బ్యాంక్ నుంచి డ్రా చేసిన, లేకపోతే ఏదైనా సేల్స్ చేసి దానికి సంబంధించిన డబ్బు తెచ్చుకుంటున్నా, ఇట్లాంటివన్నీ కూడా కంపల్సరిగా రసీదులు అయితే పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నాము. ఎందుకంటే మరి చెక్ పోస్టులు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరూ మరి వెహికల్స్ ఇట్లాంటివి చెక్ చేసినప్పుడు 50,000 మించి క్యారీ చేసే పరిస్థితి ఉంటే అవి ఈసీఐ నిబంధనల మేరకు మరి సీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా దానికి సంబంధించిన రసీదులు మాత్రం ప్రజలు దగ్గర పెట్టుకోవాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక సంఘటన ఇది మన కాన్స్టిట్యూన్సీ పరిధిలో జరిగింది. రైతులు వాళ్ళ జీవనాధారం కోసం జీవాలను మేపుకుంటూ వాటితో వృత్తి కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళ జీవనాధారం వాటిని ప్రతిరోజు అంటే శుక్రవారం, శనివారం ఇక్కడ మన తిరుపతి కానీ నేరుగా దగ్గర గూడూరు కానీ ఈ సంతలకు తీసుకెళ్తూ అమ్ముకొని మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడి నుంచి రైతులు వెళ్ళేటువంటి వాళ్ళకు ఎటువంటి రసీదులు కానీ వాళ్ళ దగ్గర ఉండవు. అలాగే అక్కడ సంతకి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా రసీదులు అనేది సంత నుంచి ఎవరు ప్రొవైడ్ చేయటం లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా, దానిపైన ఏదైనా ఒక న్యాయం చేసే మార్గం ఏమన్నా మన మార్గదర్శకాలు ఏమన్నా ఉన్నాయి? పరిధిలో జరిగింది ఈ సంఘటన అనేది. చిట్వేలు తర్వాత ఇటు మన కోడూరు కాన్స్టిట్యున్సీ, రాజంపేట కాన్స్టిట్యున్సీ ఇటువైపు నుంచి అంతా కూడా మరి నెల్లూరు వైపుగా అటువైపు సంతలు జరుగుతూ ఉంటాయి కాబట్టి తీసుకెళ్తుంటారు. ఇప్పుడు జరిగిన సంఘటన తర్వాత డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎవరైతే ఈ సీజర్ అమౌంట్ రిలీజ్ చేసేదానికి టీమ్ని ఫామ్ చేస్తున్నారో వాళ్ళతోటి మరి తిరుపతి జిల్లాలో ఉన్న ఎక్కడైతే గూడూరు మండలంలో సంతలు జరుగుతాయో వాళ్ళ దగ్గర మార్కెట్ యార్డ్ చీఫ్తో కూడా మాట్లాడించడం జరిగింది. వాళ్ళు ఈ విధంగా ఎవరైతే మరి పశువుల్ని గొర్రెలు ఇవన్నీ కూడా సంతకి తీసుకెళ్ళి అమ్ముకుంటారో వాళ్ళకి ఆ టైంలో వెంటనే రసీదులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మీదట ఇట్లాంటి ఇష్యూస్ అయితే మళ్ళీ రిపీట్ కావని అనుకుంటున్నాము. వాళ్ళకు కూడా ఇక్కడ ఎవరు ఏదైతే అమౌంట్ సీజ్ చేయడం జరిగిందో ఆ రైతులకు కూడా తెలియజెప్పాము. ఏది ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అమ్మి తెచ్చుకునేటప్పుడు కంపల్సరీగా అక్కడి నుంచి ఏదో ఒక రసీదు అయితే తీసుకొచ్చుకోమని చెప్పేసి, ప్లస్ ఈ రోజున డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా డైరెక్ట్గా అక్కడ మార్కెట్ యార్డ్ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఇక మీదట ఇట్లాంటి ఇబ్బందులు అన్నిటివి ఈ సంతలకి తీసుకెళ్లే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురు కావని చెప్పేసి అయితే తెలియజేస్తుంది. ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారం
ఎటువంటి వర్క్స్ కానీ మామూలుగా చేయకూడదు. ఒకవేళ అటువంటి వర్క్స్ ఏదైనా అభివృద్ధి సంబంధించి పనులు ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే రైతు కానీ అటువంటి అభివృద్ధి పనులు ఏదన్నా చేస్తే అది నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా, చట్టరీత్యా ఎటువంటి చర్యలు మనం తీసుకుంటారు? షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి అంటే మార్చి 16వ తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం అనేది చేయడము వైలేషన్ కింద వస్తుంది. సో కాబట్టి అట్లాంటివి ఏవైనా ఇప్పటివరకు జరగలేదు. ఒకవేళ జరిగితే కూడా వాళ్ళ మీద ఈసీఐ నిబంధనల మేరకు యాక్షన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి పనులు ఏదైనా ఒకవేళ జరిగితే దాన్ని చట్టరీత్యా మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ కార్యక్రమాన్ని అట్నే నిలుపుదల చేస్తారా, లేకపోతే ఏదన్నా తొలగించడం కానీ అటువంటి ఏదైనా చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? జరుగుతుంది ముందు. తర్వాత ఎవరైతే ఈ ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించి మరి ఆ పనులు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు అయితే బుక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈసీఐ నిబంధనల మేరకు ఏమి పనులు చేస్తే ఏమి యాక్షన్ ఉంటుందని దాని ప్రకారము రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఎలక్షన్ కోడ్ వచ్చిన నిబంధనల ప్రకారం ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వ అధికారులు రేషన్ షాపు డీలర్లైనా సరే రాజకీయ నాయకులతో కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అధికారులు కానివ్వండి, తర్వాత రేషన్ డీలర్స్ కూడా గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళు కానివ్వండి, తర్వాత సెక్రటేరియట్ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్స్, వీళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంటు ఏదైతే విధులు నిర్వర్తించడానికి వాళ్ళని అపాయింట్ చేసిందో దాని మేరకు మాత్రమే వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. దాన్ని తప్పి ఎవరైనా మరి పొలిటికల్ క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కూడా అది వైలేషన్ కింద వస్తుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మీ పరిధిలో గవర్నమెంట్ అధికారులు రాజకీయ కార్యక్రమాలు పాల్గొన్నట్టు కానీ ఎక్కడైనా కానీ ఎటువంటి సమాచారం కానీ లేక కంప్లైంట్ కానీ ఇంతవరకు ఏదన్నా వచ్చినా? ఇప్పటి వరకు మరి గవర్నమెంట్ అధికారులు అనేవాళ్ళు పొలిటికల్ క్యాంపెయిన్స్లో ఇన్వాల్వ్ అయినట్లుగా అయితే మా దగ్గరకి సమాచారం రాలేదు. ఒక వాలంటీర్ ఓబులవారిపల్లి మండలానికి సంబంధించి క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. అది కన్సర్న్డ్ మండల్ ఎంపీడీఓ రిమూవ్ చేస్తూ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారికి కూడా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. అదర్ దాన్ దట్ ఇంకెక్కడా కూడా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా కూడా ఈ పొలిటికల్ క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఇప్పటి వరకు లేదు. రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు, బోర్డులు, వాళ్ళ యొక్క వాల్ పోస్టులు మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా ఇంకా ఉన్నాయా? అలా కొత్తగా ఎవరైనా కూడా చేస్తే వాళ్ళపైన ఏదైనా చర్యలు తీసుకున్నారు? షెడ్యూల్ రిలీజ్ అయిన 72 అవర్స్ లోపలనే కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఉన్న ఫ్లెక్సీలు అయితేనేమండి, హోర్డింగ్స్, పోస్టర్స్, పెయింటింగ్స్ ఉన్న వాల్ రైటింగ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా. దాని తర్వాత ఎక్కడైనా మరి ఇనాగ్రేషన్ స్టోన్స్ ఉంటే వాటిల్లో ఎక్కడైనా ఫోటోగ్రాఫ్స్ ఉంటే కూడా అవి కూడా మొత్తం కవర్ చేయడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఒకటి అరా ఉన్నా కూడా అవి సివిజిల్లో కంప్లైంట్స్ వచ్చినాయి. ఇంతకుముందులా వచ్చిన వెంటనే వాటిని రిమూవ్ చేయడం కూడా జరిగింది. మరి ఈ వారము 10 రోజుల నుండి చూస్తే మన కాన్స్టిట్యున్సీలో సివిజిల్ ద్వారా కూడా కంప్లైంట్స్ అనేటివి లేవు. ఎక్కడైనా కొత్తగా పెట్టినా అది తెలియక పెట్టినారా అనేది, తెలిసి పెట్టినారా అనేది కూడా చూడడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఎక్కడైనా పెట్టినా కూడా వాటిని ఇమీడియట్గా రిమూవ్ చేస్తాము కూడా. అది వాంటెడ్లీ రిపీటెడ్గా చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి
ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ రిపీటెడ్గా జరిగిన పరిస్థితులు కనుక ఉంటే వాళ్ళ మీద ఈసీఐ నిబంధనల మేరకు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే అట్లాంటివి ఎక్కడ కూడా మన కాన్స్టిట్యున్సీలో జరగలేదు. 100% మరి ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా స్ట్రిక్ట్గానే వాళ్ళ డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి చెప్పాలి.